ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఆర్థిక లావాదేవీల కారణంగా టమోటా వ్యాపారి అజమతుల్లా అనే వ్యక్తిని మరో వ్యాపారి రుద్ర తన కుమారులు అనుచరులతో కలిసి అంతమొందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని మహబూబ్ సాహిబ్కు చెందిన SMS ట్రేడర్స్లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక బండ్ల వీధికి చెందిన రుద్ర SMS ట్రేడర్స్లో రోజు కూరగాయలు కొనుగోలు చేసేవాడు. ఈ నేపథ్యంలో 1500 రూపాయల బాకీ పడ్డారు. మంగళవారం ఉదయం SMS ట్రేడర్స్ వద్దకు వచ్చిన రుద్రాను బాకీ చెల్లించాలని మహబూబ్ సాహిబ్ గట్టిగా అడిగారు. దీంతో మహబూబ్ సాహిబ్ రుద్రల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వారిని అడ్డుకునేందుకు అజమతుల్లా ప్రయత్నించారు. అడ్డు వచ్చాడు అన్న కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయిన రుద్ర తన కుమారులు అనుచరులతో కలిసి తిరిగి అక్కడికి చేరుకుని అజమతుల్లాను కత్తితో మెడపైన, ఛాతిపైన, పొట్టపై పొడిచారు. అక్కడి నుండి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయిన అజమతుల్లాను స్థానికులు వైద్యం కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అజమతుల్లా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం SV మెడికల్ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం 7:30 AM గంటలకు కూరగాయల మార్కెట్ తొడ ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అజమతుల్లా అనే వ్యక్తి బాబు సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు. వెజిటబుల్ షాప్లో ఇతని రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్రాని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా. అలాగే ఈరోజు ఉదయం 7:30కు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు. ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజమతుల్లా అడ్డుపోగా అతనికి అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు. దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సంకల్ప హాస్పిటల్. దాని మీద అక్కడ చనిపోతాడు అతను. ఈ పెట్టి గొడవలకు సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు. వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా, ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో దిగు తెలుసాం. తర్వాత ఆ ముద్దాయి ఆచూకీ కొరకు 10 స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపిరి, యూనివర్సిటీ, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ సంబంధించి 3 SIలతో 10 టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం. తిరుపతిలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలు అది ఏ విధంగా జరిగింది అనేది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం ఎవరైనా కానీ చేతిలోకి తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నాం. ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. అలాంటివి తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము. అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమాండ్ పంపుతామని తెలియజేసుకుంటాం. సార్, ఇప్పుడు రుద్ర సరెండర్ అయ్యాడని సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే. అది ఎవరైనా అది ఇలాంటి రూమర్లు దయవంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి. అది సరెండర్ అయితే మేమే చెబుతాము కదా. అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే ఖచ్చితంగా దాన్ని అదుపులో పట్టుకుంటాం.